కనుక ముందుగా ఒక్కసారి మీకు కేసీఆర్ గారి ఆ క్లిప్పింగ్ ఒకసారి మీకు చూపించదలుచుకున్నా. దానికి స్పందించి అందోల్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి మీరు వింటే దానికి నేను ఇచ్చే జవాబు బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు బ్రదర్? అమ్మా ఏంటి ఇందులో పెడతావా? వాయిస్లో పెడతా అంతా. నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశం దేశమే ఆగమైతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టినందుకు కావచ్చు నాకు తెలియదు. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టాం. ఈ 4,000 కోట్లు లాగోడు ఇంటే ఇది మన అప్లం. వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100%. ఇండియాలో 100% సప్లై చేస్తాం. ఇది బ్రదర్. దీనికి ఎమ్మెల్యే గారు రిప్లై. అది పెట్టం, అది పెట్టం. ఎమ్మెల్యే గారు రిప్లై, అదే ఎమ్మెల్యే స్పీచ్. అరే మొదటి సరిపడుతుంది. విమర్శలకు గట్టి విమర్శలు చేయండి. ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు. నిన్న మన ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కొడుకు ఏదో గ్రూపులో పెట్టిండు. మీకు ఎవరికైనా అవగాహన ఉందా చట్టం మీద? అంటే అందరూ అంత సన్యాసమా అది పెట్టిండు. మీకు ఎవరికైనా దీన్ని అవగాహన పెట్టిండు ఆయన. అంటే అందరూ అంత సన్యాసే కనిపిస్తామా? నీకు మాకేం చదువు రాదు, నువ్వు ఒక్కరికి చదువు వస్తుంది, అందుకే మేము సన్యాసే కనిపిస్తున్నావా? బిడ్డ జాగ్రత్తగా మాట్లాడి ఎవడైనా సరే చట్టం మీద మాట్లాడు, చట్టం మాట్లాడు. ఎవరే చెప్తున్నాం రండి తమ్ముంటే బీజేపీ నాయకుడు ఎవరు కూడా బాబు వస్తాడా, ఆయన కొడుకుతాడా, ఇంకోస్తాడా అని మాట్లాడదాం. సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. అందరూ పిలిచి అర్థమైన వెగ్లి మాటలు వెగ్లి చేస్తారు. వెగ్లి పోస్టింగ్ పెట్టి మమ్మల్ని అవసరం ఇచ్చే ఉంటే బిడ్డ దాని తగ్గ శాస్త్రం మీకు ఉంటుంది. ఎవరినే వదిలేం మేము. మాకు తెలుసు ఎట్లా సమాధానం చెప్పాలో, ఎట్లా ఏం చేయాలో మాకు తెలుసు. మేము సిస్టమేటిక్ అవుతున్నాం, ప్రభుత్వంతో అవుతున్నాం. మొత్తం మీరు హైదరాబాద్ లో ఎంత రెచ్చ వస్తే కూడా మేము సారణంతో ఉన్నాం. అది చేత కాదు, ఇది చేత కాదు. ప్రతి ఒక్కరి మీద దబాయించండి. ప్రతి ఒక్కరు చెప్తారు వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు చెప్పిందే శాస్త్రం, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. అది కదంటే ఊమంటే మతమంటారు, ఊమంటే కులమంటారు. విన్నారు కదా బ్రదర్? అంటే హైదరాబాద్ గురించి కూడా మాట్లాడారు. నేను కూడా మాట్లాడతా హైదరాబాద్ గురించి కూడా. కేసీఆర్ గారు ప్రపంచమే అల్లకల్లోలం అయింది. అడ్డం పడిపోద్ది, కళ్ళు తిరిగి గిర్రన పడిపోద్దంట. ఎరువులు ఇన్ని లక్షలు, అన్ని లక్షలు, అన్ని కోట్లు, ఇన్ని కోట్లు అని చెప్పి, సరే ఈసారి లేదు వచ్చే బడ్జెట్లో పెడుతున్నానని చెప్పినది రైతులకు సంబంధించింది కదా. రైతులు ఈనాడు ఎరువుల కోసం ఎంత బాధపడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, క్యూలో నిలబడి ఎన్ని అవస్థలు పడుతున్నారో నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇక పంటలు, గిట్టుబాటు ధరలు అవన్నీ తర్వాత మాట్లాడతాను అనుకోండి. ఈ క్లిప్పింగ్ ఒకసారి వినిపించండి. దీని మీద ఏమైనా అవగాహన ఉందా? కేసీఆర్ గారు మాట్లాడింది గుర్తుందా అని దాని అర్థము.